నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేక యాప్ల ద్వారా అనేక మార్గాల ద్వారా మరి ప్రజలకు చొచ్చుకొచ్చింది. ఇవాళ సర్వే చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రతి ముగ్గురులో ఖచ్చితంగా అంటే ఇద్దరిలో ఒక్కరు వాడుతున్నారు ఈ ఏఐ అని అంటున్నారు. కనుక 50%కి వచ్చినట్టు లెక్క. కొన్ని చోట్ల కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ముగ్గుట్లో, మన ఇండియాలో అయితే ముగ్గుట్లో ఒకరైతే గ్యారెంటీ వాడుతున్నారు. ఈ దేశంలో అభివృద్ధి చెందిన దేశాలకు కొంత తేడా ఉన్నా కూడా ఎక్కువ మంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఇప్పటిదాకా మిగతా ఎన్ని ఉన్నా కూడా కంపెనీలు ఎన్ని ఉన్నా అమెరికా వారి జీపీటీ వాడుతున్నారు. మనకు జీపీటీ చాట్ జీపీటీ వాడుతున్నాం మనం ఇప్పటిదాకా. చాట్ జీపీటీకి పోటీగా 2023లో డీప్ సీక్ అనే ఒక సంస్థ మనకు యాప్ మనకు చైనా వాళ్ళు అభివృద్ధి చేశారు. దాన్ని బాగా ప్రచారంలో పెట్టాను. అది కూడా సమాంతరంగా వస్తుందని అంటున్నారు. అంటే ముగ్గుట్లో అయితే ఇప్పుడైతే ఒకరు వాడడం లేదు, కానీ ఎక్కువ సంఖ్యలో చాట్ జీపీటీ పక్కన పెట్టి ఇప్పుడు డీప్ సీక్ అనే యాప్ను వాడుతున్నారని తెలుస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 1956లోనే అమెరికన్ పౌరుడు ఒకరు దీన్ని మొదలుపెట్టారు. అంటే అప్పటి నుంచి అభివృద్ధి చేస్తూ ఇప్పటికీ అంటే ఫాదర్ ఆఫ్ ది ఏఐ అంటారు ఆయనను. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా చూసుకుంటే గత 10 ఏళ్లలో చాలా పెరిగింది. 10 ఏళ్లలో మొట్టమొదటిది మనకు చాట్ జీపీటీ బాగా ప్రచారం పొందింది. మన మానవ మేధస్సుని మించే ఉండదు, కానీ మానవ మేధస్సుకు పదును పెడుతూ మానవ మేధస్సు కంటే వేగంగా పనిచేస్తూ మనకు అనుకున్న విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంది. నేనైతే గూగుల్ తల్లిని నమ్ముకుంటాను, కానీ చాలామంది చాట్ జీపీటీలో ఇప్పటికే చాలా మన విషయాలు సేకరించారు, కానీ అసమగ్రంగా ఉంటున్నాయని, మనం వేసిన ప్రశ్నకు సరైన సమాధానం కూడా వస్తలేదని ఇంకో ఆలోచన ఉంది. రకరకాలుగా మనకు ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏదైతే డీప్ సీక్ వచ్చిన తర్వాత చాలా వరకు అన్ని దేశాలు ఇంక్లూడింగ్ అమెరికాతో సహా డీప్ సీక్ మాయలో పడి ఇంతకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడం, ఇది చాట్ జీపీటీ కంటే ఎక్కువ వివరాలు మనం తొందరగా సేకరించడం, టైం మిగలడం, అట్లాగే కొంచెం నాణ్యత ఎక్కువ ఉంది అనే ఒక మాట వచ్చి అందరూ డీప్ సీక్ పై మలుపుతున్నారు. దీంతో చాట్ జీపీటీకి నష్టమైంది, మొట్టమొదటి అమెరికాకి నష్టమైంది. ఎందుకంటే అమెరికా చైనా మధ్యన వాణిజ్య యుద్ధం నడుస్తున్నది, ఆర్థిక యుద్ధాలు నడుస్తూనే ఉన్న కాలంలో ఈ వాణిజ్య యుద్ధంలో డీప్ సీక్ను మనం బ్యాన్ చేద్దాం అని ట్రంప్ కూడా అంటున్నారు. అట్లాగే ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా 4-5 దేశాలు ఇప్పటికే రద్దు చేసినాయి కూడా. ఎందుకు అంటే డీప్ సీక్ వల్ల ఆయా దేశాల పౌరులు వాడుతుంటే పెద్ద పర్వాలేదు, పౌరులు వాడితే పెద్దగా తేడా ఉండకపోవచ్చు. కానీ అఫీషియల్ ఏజెన్సీస్, అధికారిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ అక్కడి ఉద్యోగులు వాడుతుంటే ఆ సమాచారం రహస్యంగా డీప్ సీక్ ద్వారా మరి చైనాకు వెళ్తుందని, చైనా అంతర్గత వ్యవహారంలో ఆయా దేశాల భద్రతా వ్యవహారాలకు నష్టం జరుగుతుందని ఒక ఆరోపణ ఉంది. దాన్ని మనం కూడా గుర్తించి మనం కూడా డీప్ సీక్ను వాడొద్దని చెప్తున్నాం, కాబట్టి బ్యాన్ చేయలేదు ఇంతవరకు. కానీ కొన్ని యాప్స్ను మనం ఇప్పటికే కొన్ని చోట్ల బ్యాన్ చేశాం. ఉదాహరణకు చాట్ జీపీటీ ఉంది, బ్యాన్ కాలే మా దగ్గర, కానీ కొన్ని సంస్థలలో బ్యాన్ ఉంది. అంటే ఉదాహరణకు ఎగ్జామ్స్ పరీక్షలను, ఉద్యోగ మన విద్యార్థి పరీక్షలలో చాలా వరకు మీకు ల్యాప్టాప్లు తీసుకుపోయి ట్యాబులు తీసుకెళ్ళి అక్కడ పనిచేసే పరీక్షలు రాసేది ఉంటుంది కదా, అక్కడ మాత్రం చాట్ జీపీటీని ఇప్పుడు నిషేధించారు. ఎందుకంటే చాట్ జీపీటీ ద్వారా ఆన్సర్స్ తొందరగా సేకరించి నిమిషాల్లో అంటే సెకండ్లలో సమాధానం చెప్తుంది, కనుక అది రాసుకుంటారని చెప్పి చాట్ జీపీటీని విద్యా సంస్థలు చాలా నిషేధించినాయి. ముఖ్యంగా పరీక్షా కాలంలో నిషేధించినాయి. వాళ్ళకు లోపలికి పోయేటప్పుడు చెక్ చేస్తారు, ఇది ఉందా లేదా, ఈ యాప్ ఉందా లేదా అని. కానీ చాట్ జీపీటీ కొంతవరకు మన దగ్గర పరిమితంగా బ్యాన్ ఉన్నది, కానీ అంత ప్రజలకు లేదు. కానీ డీప్ సీక్ వల్ల చైనా యాప్ ఏదైతుందో దీనివల్ల మన అంతర్గత భద్రతకు కూడా నష్టం జరుగుతుందని చర్చ జరుగుతుంది. మన దేశంలో కూడా ప్రభుత్వం నిషేధించలే ఇప్పటి వరకు, కానీ ప్రభుత్వ వర్గాలు వాడొద్దు అని ఒక అన్అఫిషియల్ ఆర్డర్ ఇష్యూ చేసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ వర్గాలు ముఖ్యంగా మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు కూడా ఈ డీప్ సీక్ అనే దాన్ని వాడకండి అని సేఫ్ సైడ్ కాదు అని అంటున్నారు. అమెరికాలో కూడా అదే హెచ్చరిక చేశారు. అమెరికా హెచ్చరికల్లోనేమో ముఖ్యంగా ఈ చాట్ జీపీటీకి వర్సెస్ మన డీప్ సీక్ మధ్యన ఆ వాణిజ్య అనుబంధం, వాణిజ్యం నష్టము లాభము అనే దాని మీద ఆలోచిస్తూనే అమెరికాకు చైనాకు ఈ భద్రతా సమస్య కూడా ఎక్కువ ఉంటుంది కదా, మనకంటే ఎక్కువ ఉంటుంది ఇంకా. కనుక భద్రతా దృష్ట్యా కూడా ఇది వాడొద్దని అమెరికా ప్రభుత్వం సూచిస్తున్నది. మరి బ్యాన్ చేస్తారా? మొత్తానికే ఇప్పటికే మెల్లమెల్లగా చాలా వ్యవస్థల నుంచి విత్డ్రా అవుతున్నది అమెరికా. WHO నుంచి విత్డ్రా అయింది, మేము డబ్బులు సహాయం చేయమంటున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారికి చైనా కారణమైతే వాళ్ళు చైనాని ఏమని లేదు, WHO వాళ్ళని. ఐక్యరాజ్య సమితి నుంచి కూడా రేపు దుందుడుగ్గా బయటకు వస్తారంటున్నారు. అటువంటి వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాదు, ఇది రాజ్యాంగ సంస్థ కాదు, మన ప్రపంచాన్ని
అదుపు చేసే సంస్థ అంతకంటే కాదు కనుక డీప్ సీక్ టెక్నాలజీని మనం వాడొద్దు అని ఇప్పటికే చాలా దేశాలు తీర్మానించినాయి. మన దేశం కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అందుకని చాట్ జీపీటీ ఈ రెండు మధ్యన పోటీలో కొత్తగా మనం కూడా కొన్ని అంకుర సంస్థలు ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దు అనే ఒక ఆలోచన కూడా ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా అభివృద్ధి సాధించినాం. ఇప్పుడు దానిలో మనదైన దేశీయ సంస్థలను పెట్టుకొని దేశీయ యాప్స్ పెట్టుకొని దాని ద్వారా మనం ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు, మన ప్రజలకు కూడా సేవ చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది. ఆ వైపుగా సైంటిస్టులు కానీ ఆ వైపుగా యాప్లు తయారు చేసే స్టార్టప్ కంపెనీలో పనిచేయాలి. అప్పుడు ఏమవుతుందంటే విదేశాలకు అంటే అమెరికాకి డబ్బులు ఇచ్చినా నష్టమే, మనకు చైనాకు డబ్బులు ఇచ్చినా నష్టమే. చాట్ జీపీటీ డీప్ సీక్ పోటీలో మనదైన రీతిలో అంతరిక్షంలోకి వందల ఉపగ్రహాలు పంపుతున్న మనము ఈ మాత్రం యాప్ను మనం డెవలప్ చేసుకోలేమా అనేది కూడా ఆలోచన చేయాలి. కంటెంట్ను బాగా ప్రొడ్యూస్ చేయాలి, కంటెంట్ను మనం కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలి. అంటే అప్పుడు ఏమైందంటే యాప్లలో కూడా మనం దీన్ని ఎప్పుడు ఏ విషయం అడిగినా తక్కువ చెప్పేటట్టు కావాలి. ఇంకా సృజనాత్మకత మనకి ఎక్కువ ఉంటుంది మిగతా దేశాల వాళ్ళకంటే. ఇప్పుడు మనదేమైనా రచన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని కవితలు రాస్తున్నాం, రచనలు చేస్తున్నాం, చాలా సమాచారాన్ని నిమిషాల్లో వేగంగా అందుకోగలుగుతున్నాం. ఇంటర్నెట్ 5G వచ్చిన తర్వాత ఇంకా వేగంగా అందుకోగలుగుతున్నాం. కనుక దీన్ని ఏం చేయాలంటే డీప్ సీక్ చాట్ జీపీటీ పోటీగా చూడొద్దు. మనదైన రీతిలో ఆ ఇద్దరు పోటీలో మనం మూడో వాడిగా ఎందుకు నిలబడద్దు అని భారతదేశం ఆలోచన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రెండింటి మధ్యన పోటీలో మనం అంటే దోనో లడేతో తీనో ఒక ఫాయిదా హోతా అన్నట్టు మనదైన రీతిలో మనం ఒక యాప్ను డెవలప్ చేసి దాన్ని మన ప్రజలకు అందిస్తే డీప్ సీక్ వాడడం అట్లాగే మనకు చాట్ జీపీటీ కూడా వాడడం. వాటికి తగ్గట్టుగా ఆ స్పీడు, ఆ సమాచారము, ఆ యొక్క మన దానిలో ఉన్న నాణ్యత మనం అందించగలిగితే తప్పనిసరి భారతదేశం యొక్క యాప్ డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ వైపుగా ప్రతి సంక్షోభం ఒక పరిష్కారాన్ని దారితీస్తుంది. ఇవాళ కరోనా సంక్షోభం మనం కూర్చొని ఇవాళ మనకు వెబినార్లో మాట్లాడగలుగుతున్నాం. ఇది అంతే. ఈ చాట్ జీపీటీ అట్లాగే డీప్ సీక్ మధ్య పోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం పెరిగిన సందర్భాల్లో మనదైన రీతిలో మనం కూడా కొత్త యాప్ను సృష్టించుకుంటే బాగుంటుందని చెప్తూ ముగిస్తున్నాను. నమస్తే.